తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరమైంది. ఈ సంవత్సరం కాలంలో పూర్తిగా అభివృద్ధి మీదే చంద్రబాబు నాయుడు ఆకాంక్ష పెట్టి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నాడు. తల్లికి వందనం అయితేనేమి, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అయితేనేమి, అదేవిధంగా రోడ్లు అయితేనేమి. ఈరోజు ప్రభుత్వం అనేది ఈ ఒక్క 5 ఏళ్ళే కాదు, దాదాపు ఇంకా 40 ఏళ్ళ దాకా తెలుగుదేశము వస్తుందని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఏ కార్యక్రమం చూసుకున్నా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి నాయకులతో ఉమ్మడిగానే అన్నీ కూడా చేస్తున్నాడు. అదేవిధంగా మన గిద్దలూరు నియోజకవర్గానికి ఎక్కువ నిధులు తెచ్చి బాగా అభివృద్ధి చేసేదానికి మన అశోక్ రెడ్డి బాగా కష్టపడి నిధులు తెచ్చి అన్ని రకాల మన గిద్దలూరు నియోజకవర్గం అనేది రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో మన నియోజకవర్గం ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ, అలాగనే నిన్న మహానాడు కూడా ఎప్పుడు కూడా కనివిరిగిన రీతిలో కూడా మహానాడు 3 రోజులు కూడా బాగా విజయవంతంగా చేసిండ్రు. మన రాయలసీమ ప్రాంతంలో ఇంత ఎక్కువ జరగడం కూడా నాకు దరిదాపు వచ్చేసి ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చినాయి. ఈ 43 ఏళ్ళలో ఇంత విజయవంతంగా అయిన కార్యక్రమం మహానాడు అనేది కూడా బాగా జరిపిండ్రు. చంద్రబాబు నాయుడు అనేది ఆయన వయస్సు రీత్యా కాదు, ఆయన ఇంకా కూడా ఇప్పుడు కూడా 25 ఏళ్ళ కుర్రోడు ఉన్నట్టుండి 75 ఏళ్ళు ఉన్నా కూడా ఇంకా బాగా అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జగన్మోహన్. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తిగా వస్తుంది. ఈ సంవత్సరం పాలనలో చంద్రబాబు నాయుడుపై మీ యొక్క అభిప్రాయం చెప్పండి అమ్మా. చంద్రబాబు నాయుడు అభిప్రాయం అంటే, చంద్రబాబు నాయుడు గురించి మాకు ఏమీ ఆయన చేసిన పథకాలు మాకేమీ సహాయం చేయలేదండి. జగన్ ఉన్నప్పుడైతే మాకు అన్ని సహాయాలు అందినాయి. జగన్ అమ్మఒడి పథకమైన 18 సంవత్సరాల వాళ్ళకైనా రేషన్ బియ్యమైనా మా ఇంటి దగ్గరకు వచ్చి వేయటమైనా ఇవన్నీ మాకైతే అందినాయి. కానీ ఈ చంద్రబాబు వచ్చినాక మాకైతే ఏది కూడా మాకు ఒక్క సహాయం కూడా మాకు ఇవ్వలేదండి. చంద్రబాబు నాయుడు చెప్పిన ఎన్నిటల్లో కూడా ఒక్కటి కూడా మాకు చేయలేదు. కానీ మాకు చంద్రబాబు అంటే మాకు చేసిన పనులు ఒక్కటి కూడా లేదండి. కానీ జగన్ అన్న చేసిన సహాయాలు అయితే మా పట్ల చాలా చేసిండండి.